హలో గానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో. మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రజాపాత్రికేయ సిద్ధాంతకర్త కామ్రేడ్ ఎంహెచ్ మోటూరి హనుమంతరావు గారి 24వ వర్ధంతి నివాళి రచనగా బివి రాఘవులు గారు అందజేసినటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన ఈ అంశాన్ని వినిపిస్తున్నాను. ఇక వినండి. ప్రజాపాత్రికేయ సిద్ధాంతకర్త కామ్రేడ్ ఎంహెచ్ మోటూరి హనుమంతరావు గారు. ఇక వినండి. ప్రజాపాత్రికేయుడు కామ్రేడ్ మోటూరి హనుమంతరావు. కామ్రేడ్ మోటూరి హనుమంతరావు బహుముఖ ప్రజ్ఞాశాలి. జాతీయోద్యమ కాలంలో విద్యార్థి రంగంలో ఉద్యమం జీవితం ప్రారంభించి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా పీడిత ప్రజల కోసం 6 దశాబ్దాల పాటు చివరి శ్వాస వరకు కృషి చేశారు. మార్క్సిస్ట్ పార్టీ కార్యదర్శిగా 18 ఏళ్ల పాటు బాధ్యతలు నిర్వహించారు. శాసనసభ్యుడిగా 1952 నుంచి 54 మధ్యకాలం, అలాగనే శాసనమండలి సభ్యుడిగా 1978 నుంచి 84 వరకు, ఇక రాజ్యసభ సభ్యునిగా 1988 నుంచి 1994 వరకు పీడిత ప్రజల తరపున తన గళాన్ని వినిపించారు. సిద్ధాంతకర్తగా, గొప్ప వక్తగా విప్లవోద్యమానికి ఎనలేని సేవలందించారు. నిరాడంబరంగా, నిగర్వైగా, స్నేహశీలిగా అందరి గౌరవాన్ని పొందారు. తన ఉద్యమ జీవితంలో 3 సార్లు 4.5 సంవత్సరాల పాటు నిర్బంధించబడ్డా, 5.5 సంవత్సరాల పాటు అజ్ఞాతానికి వెళ్లాల్సి వచ్చిన, కమ్యూనిస్ట్ పార్టీలో సైద్ధాంతిక విభేదాలతో ఒడిదుడుకులు వచ్చినా ధైర్యంగా ఎదురొడ్డి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడంలో ముందు పీటిన ఉన్నారు. అయితే కామ్రేడ్ హనుమంతరావు జీవితంలో అన్నింటికన్నా విశిష్టమైనది ప్రజాపాత్రికేయునిగా ఆయన నిర్వహించిన బాధ్యత. హనుమంతరావు గారి పాత్రికేయ జీవితం స్వాతంత్రానంతరం 50వ దశకంలో ప్రారంభమై 90వ దశకంతో ముగిసింది. ఈ కాలంలో మీడియా రంగంలో ప్రింట్ మీడియా ప్రధాన పాత్ర నిర్వహించింది. ప్రజలకు సమాచారాన్ని ఇవ్వడం, రాజకీయ విశ్లేషణలు అందించటం ప్రధానంగా పత్రికల ద్వారానే జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీ అధికార పత్రిక అయిన విశాలాంధ్రకు ఆయన 8 సంవత్సరాలు సంపాదకునిగా చేశారు. మార్క్సిస్ట్ పార్టీ ఆవిర్భవించిన తరువాత వారి సంపాదకత్వంలోనే ప్రజాశక్తి వారపత్రిక ప్రారంభమైంది. ఆయన సారథ్యంలోనే 1981లో ప్రజాశక్తి దినపత్రిక అయింది. ఆయన రచనల్లో సూటిదనం, కరుకుదనం, గంభీరత, విశ్లేషణ, వాదనా పటిమ ఉట్టిపడతాయి. జై తెలంగాణ, జై ఆంధ్ర ఆ విచ్ఛిన్న ఉద్యమాలు రాష్ట్రంలో తలెత్తినప్పుడు ఏటికి ఎదురీదుతున్నట్లు పరిస్థితులు ఉన్నా తెలుగు ప్రజల సమైక్యతను సమర్థిస్తూ ఆయన చేసిన రచనలు సమైక్యవాదులకు దిక్సూచిగా నిలిచాయి. ఆయన రాసిన విశాలాంధ్రలో విషాద ఛాయలు అని చిన్న పుస్తకాన్ని ఇప్పటికీ మనం మర్చిపోలేం. కామ్రేడ్ మోటూరి వర్ధంతి సందర్భంగా మీడియా రంగంలో వచ్చిన మార్పుల గురించి ప్రస్తావించుకోవటం సబబుగా ఉంటుంది. జాతీయోద్యమ కాలంలో వలస పాలనకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించడంలో పత్రికలు గొప్ప పాత్రను నిర్వహించాయి. ఆ కాలంలో కమ్యూనిస్టులు నిర్బంధాలను, అణిచివేతలను ఎదుర్కొని అనేక పత్రికలను ప్రచురించారు. ప్రజలను చైతన్యవంతులను చేయడంలో, వాస్తవాలను ప్రజలకు చేర్చడంలో, దోపిడీని, దుర్మార్గాలను వెల్లడించడంలో, అబద్ధాలను మభ్యపెట్టడాన్ని బట్టబయలు చేయడంలో ఉద్యమకారులకు పత్రికలు, సభలే ఆనాడు ప్రధానమైన సాధనాలయ్యాయి. స్వాతంత్రం అనంతరం కొన్ని పత్రికల స్వభావం మారినా కమ్యూనిస్టు పత్రికలు ప్రజల తరపున ఉద్యమ పత్రికలుగానే కొనసాగాయి. దోపిడీ, అణచివేతలు కొనసాగినంతకాలం ప్రజాపత్రికలు ఈ పాత్రను నిర్వహించక తప్పదు. ఈ కాలంలో
తెలుగు ప్రజల కోసం కమ్యూనిస్ట్ పార్టీ విశాలాంధ్రను ప్రారంభించింది. విశాలాంధ్ర పేరులోనే ఉంది, అది ఉద్యమ పత్రిక అని. జాతీయోద్యమ కాలంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును ప్రతిపాదించిన కాంగ్రెస్ స్వాతంత్రం వచ్చిన తరువాత మాట మార్చడంతో దేశవ్యాప్తంగా భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉద్యమాలలో కమ్యూనిస్టులు ముందు పీటిన ఉన్నారు. ఆంధ్ర ప్రాంతంలో కమ్యూనిస్టులు ఉద్యమ లక్ష్యాన్ని వ్యక్తం చేసే విశాలాంధ్ర పేరును తమ అధికార పత్రికకు పెట్టుకున్నారు. ఈ ఉద్యమ నేపథ్యంలోనే సుందరయ్య గారు విశాలాంధ్రలో ప్రజారాజ్యం అన్న పుస్తకాన్ని రాశారు. వాస్తవాలు తెలుసుకోవాలంటే కమ్యూనిస్టు పత్రికలు చదవాలన్న భావం ప్రజల్లో ఉండేది. ఉద్యమ లక్ష్యం, ప్రజల ప్రయోజనం దిక్సూచిగా ఉండే ఏ పత్రికకైనా సత్యసంధత ఉంటుంది, నిజం, నిర్భయత్వం ఉంటుంది. అందుకే హంగులు ఆర్భాటాలు లేకపోయినా కమ్యూనిస్టు పార్టీల పత్రికలు ఆనాడు ప్రజల నమ్మకాన్ని చూరగొన్నాయి. స్వచ్ఛంద శ్రమతో, ప్రజల సహాయంతో విశాలాంధ్ర, ప్రజాశక్తి వంటి పత్రికలు నడిచేవి. ఆధునిక మార్పులకు అవసరమైన పెట్టుబడి, ఖర్చు పెరిగిపోతూ ఉంటే ఈ పత్రికలకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా ఉద్యమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాయి. 1990 దశకం వరకు పత్రికా రంగమే ప్రధానంగా మీడియా రంగంగా ఉండేది. సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో, వినోదాన్ని అందించడంలో ఆల్ ఇండియా రేడియో 1937 నుండి ఉనికిలో ఉన్నా, టెలివిజన్ 1957లో విద్యా కార్యక్రమాల కోసం ప్రారంభమైన, పూర్తిస్థాయి కార్యక్రమాల కోసం అది 1976 ఆ సందర్భంలో దూరదర్శన్ అవతారం ఎత్తినా పత్రికలే ప్రధాన సమాచార సాధనాలుగా కొనసాగాయి. కానీ ఆ తర్వాత సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలు అవి ప్రారంభమవటంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. శాస్త్ర సాంకేతిక రంగాలలో వచ్చిన గుణాత్మకమైన మార్పుల్లో పత్రికా రంగానికి సమాంతరంగా టెలివిజన్, రేడియోలు విస్తరించాయి. ఇంటర్నెట్, బ్రాడ్బ్యాండ్, శాటిలైట్ వినియోగం, డెస్క్టాప్ కంప్యూటర్లు, వరల్డ్ వైడ్ వెబ్, సెల్ ఫోన్, స్మార్ట్ ఫోన్లు వ్యాపించాయి. కొన్ని గణాంకాలను పరిశీలిస్తే ఎంత మార్పు వచ్చిందో తెలుసుకోవచ్చు. ఇప్పటికీ మన దేశంలో వార్తాపత్రికల సర్క్యులేషన్ స్థిరంగా కొనసాగుతున్నా ఇతర మీడియా రూపాలు వేగంగా వ్యాపిస్తున్నాయి. 2009 నాటికి ఇంటర్నెట్ వినియోగదారులు 81 లక్షలు ఉన్నారు. 2009లో టెలివిజన్ ప్రసార కేంద్రాలు 1400 ఉన్నాయి. 2024లో పత్రికల సర్క్యులేషన్ 2,32,000. ఇక మొబైల్ ఫోన్ వినియోగదారుల సంఖ్య 116,30,00,000కు పెరిగింది. దేశంలో మొబైల్ ఫోన్ సర్వీస్ 1995లో ప్రారంభమైంది. ఆ సంవత్సరం జూలై 31న మొట్టమొదటి కాల్ను కలకత్తా నుండి ఢిల్లీకి నేటి పశ్చిమ బెంగాల్ వామపక్ష ప్రభుత్వ ముఖ్యమంత్రి జ్యోతి బసు చేశారు. ఒక సర్వే ప్రకారం 2025 మే నాటికి దేశంలో 85.5% కుటుంబాలలో కనీసం ఒక స్మార్ట్ ఫోన్ అయినా ఉన్నది. 2024 ఆగస్టు నాటికి దేశంలో 112 కోట్ల సెల్యులార్ కనెక్షన్లు ఉన్నాయి. అంటే 78% ప్రజలకు ఈ సౌకర్యం అందుబాటులో ఉన్నదన్నమాట. ట్రాయ్ ఇచ్చిన వివరాల ప్రకారం 2023లో 91,81,00,000 మంది, అంటే 68% ప్రజలు అంతర్జాల సౌకర్యాన్ని కలిగి ఉన్నారు. 2024లో 33% ప్రజలు, అంటే 46,70,00,000 సోషల్ మీడియా అకౌంట్లు ఉన్నాయి. సమాచార ప్రసార సాధనాలలో వచ్చిన ఈ పెనుమార్పు మీడియాపై కూడా పడింది. సమాచారం కోసం ప్రజలు ఈ సాధనాల వైపు మొగ్గారు. క్రమేణా ఈ రంగాలన్నీ పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల్లోకి పోయి సమాచార ప్రసారాలను ప్రజల కోసం కన్నా తమ వ్యాపార ప్రయోజనం కోసం, తమకు ప్రాతినిధ్యం వహించే రాజకీయ శక్తుల అవసరాల కోసం వినియోగించడం మొదలైంది. సంపాదక నిబద్ధతకు, స్వయం ప్రతిపత్తి విలువ తగ్గిపోయి యాజమాన్య ప్రమేయంతో మీడియా నడిచే నూతన పరిస్థితి వచ్చింది. పత్రికా ప్రసార రంగాలలో ప్రైవేటు పెట్టుబడి పెరిగింది. సమాచారాన్ని అందించడంలో పత్రికల పాత్ర తగ్గిపోతూ వస్తున్నది. వాట్సాప్, ఫేస్బుక్,
ట్విట్టర్, అదే ఎక్స్, యూట్యూబ్, ఆన్లైన్ పోర్టళ్ళు వంటి కొత్త మాధ్యమాలు వార్తలకు, సమాచారానికి ప్రధాన మార్గాలుగా మారాయి. ఈ మార్పులు విస్తారమైన ప్రజానీకానికి విస్తృతమైన సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చాయి. ఇంకొక రకంగా చెప్పాలంటే సమాచార విస్ఫోటనాన్ని ప్రజలు చూస్తున్నారు. ప్రజా జీవితంలోని అన్ని అంశాలను అర్థం చేసుకోవడానికి, అన్ని విషయాల్లో జోక్యం చేసుకోవడానికి అవకాశాలు విస్తృతమయ్యాయి. అయితే అదే సమయంలో సమాజానికి, ప్రజల ప్రయోజనానికి హాని కలిగించే ధోరణులు కూడా పెరిగాయి. ఈరోజు వార్తల కోసం సోషల్ మీడియా, ఆన్లైన్ న్యూస్ పోర్టళ్ళు, సోషల్ మీడియా నెట్వర్క్, అదే వాట్సప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, రీల్స్, పాడ్కాస్ట్ వగైరా ఇవి వీటిపై ప్రజలు ఆధారపడుతున్నారు. మీడియా ప్రపంచంపై కార్పొరేట్ పెట్టుబడిదారుల పట్టు బిగిసిపోయింది. వారి ఆర్థిక ప్రయోజనాలు, వారి రాజకీయ మిత్రుల ప్రయోజనాలకు మీడియా పనిచేసే ధోరణి వ్యాపించింది. తమ అవసరాలను నెరవేర్చే మేరకు సమాచారాన్ని ఇవ్వడం, వక్రీకరించి, కొన్ని సందర్భాలలో కల్పించి కూడా సమాచారాన్ని వ్యాపింపజేయటం ఆనవాయితీ అయింది. ఇది సోషల్ మీడియాలో మరీ శృతిమించిపోయింది. ఫేక్ న్యూస్, వైషమ్యాలను రెచ్చగొట్టే, అసభ్యత, అశ్లీలతను ప్రోత్సహించే ద్వేషపూరిత, కక్షపూరిత ట్రోలింగ్ చేయడాలు మీడియా యొక్క గౌరవాన్ని, నిబద్ధతను, నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి. అన్నిటికన్నా సామాన్య ప్రజల ప్రయోజనాలు, ఆకాంక్షలు, అవసరాలు మీడియాలో పూర్తిగా మరుగున పడిపోతున్నాయి. ఈ పరిస్థితిని మార్చాలి. ఇప్పుడు మన ముందున్నది మీడియాను ప్రజల బాట పట్టించడం ఎలా అనేది. ప్రజల పట్ల విశ్వాసం, లక్ష్యం పట్ల అంకిత భావం ఉన్న మీడియా అవసరం గతం కన్నా ఇప్పుడు ఎక్కువైంది. కార్పొరేట్ మీడియాకు ప్రత్యామ్నాయంగా నిలవగలిగే మీడియా బలపడాల్సిన అవసరం ఎప్పుడూ లేనంతగా పెరిగింది. సామాన్య ప్రజల ఆకాంక్షలను, అందులో అణచివేయబడుతున్న తరగతుల ప్రయోజనాలను, ప్రజాస్వామ్యం, లౌకికత్వం, మానవతా విలువల కోసం మీడియా నిలబడాలి. అటు డిజిటల్ మీడియాలోనూ, ఇటు పత్రికా రంగంలో అటువంటి ప్రత్యామ్నాయ వ్యవస్థలు నెమ్మదిగానైనా వ్యాపిస్తున్నాయి. కానీ పాలకులు, బీజేపీ, సంఘ పరివార శక్తులు ఈ స్వతంత్ర మీడియాను సహించలేకపోతున్నాయి. కార్పొరేట్ శక్తులు ఆర్థిక బలాన్ని, రాజ్యపు అధికారాన్ని ఉపయోగించి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నాయి. 1975 నాటి ఎమర్జెన్సీ కాలంలో ఆనాటి ప్రభుత్వం మీడియా స్వేచ్ఛపై దాడి చేసింది. ఆనాడు హనుమంతరావు లాంటి పాత్రికేయులు ఎదురు తిరిగి నిరసన వ్యక్తం చేశారు, ప్రతిఘటించారు. ఈరోజు మతోన్మాద నిరంకుశ బీజేపీ ప్రభుత్వం, సంఘ పరివార్, ఫాసిస్టు శక్తులు పాత్రికేయులను వివేధిస్తున్నాయి, తప్పుడు కేసులు పెడుతున్నాయి, జైలు పాలు చేయిస్తున్నాయి. ఈ నిర్బంధాలను ప్రతిఘటించి స్వతంత్ర ప్రత్యామ్నాయ మీడియాను రక్షించుకోవాలి. హనుమంతరావు గారి తరం ప్రజా మీడియాను, ప్రత్యామ్నాయ మీడియాను ఎలా ముందుకు తీసుకుపోయిందో నేడు మీడియా రంగంలో అటువంటి ప్రయత్నం చేస్తున్న శక్తులను బలపరుచుకోవాల్సి ఉంది అంటూ బివి రాఘవులు గారు, వారు సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులుగా, నేడు ప్రజాపాత్రికేయ సిద్ధాంతకర్త కామ్రేడ్ ఎంహెచ్ మోటూరి హనుమంతరావు గారి 24వ వర్ధంతి నివాళిగా రచించి అందజేసిన ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.